ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము. యూదారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలనారంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత ఎదోము రాజు నొద్దకును, మోయాబు రాజు నొద్దకును, అమ్మోనీయుల రాజు నొద్దకును, తూరు రాజు నొద్దకును, సీదోను రాజు నొద్దకును పంపుము. మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము. మీరు మీ యజమానులకు తెలియజేయవలనని సైన్యములకధిపతి అయిన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చినదేమనగా, అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమిని, భూమి మీదనున్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలము వచ్చు వరకు సమస్త జనులు అతనికిని, అతని కుమారునికిని, అతని కుమారుని కుమారునికిని దాసులై యుందురు. ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకొందురు. ఏ జనము, ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాస్యము చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదో, దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదెగాండ్రేమి, కలలు కనువారేమి, కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునప్పుడు మీరు వారిని లక్ష్యపెట్టుకొడి. మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మును దూరముగా తోలివేయునట్లును, మిమ్మును నేను వెళ్లగొట్టునట్లును, మీరు నశించునట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు. అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండనిచ్చెదను. వారు తమ భూమిని సేద్యపరచుకొందురు. నేను వారికి నెమ్మది కలుగజేతును. ఇదే యెహోవా వాక్కు. నేను ఆ మాటలను బట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లంటిని, బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతనికిని, అతని జనులకును దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. బబులోను రాజునకు దాసులు కానొల్లని జనుల విషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను నీవును నీ ప్రజలను చావనేలా. కావున మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు. వారి మాటలను అంగీకరింపవద్దు. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును తోలివేయునట్లును, మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలను నశించునట్లును వారు నా నామమును బట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు. మరియు యాజకులతోనూ ఈ ప్రజలందరితోనూ నేను ఈ మాటలు చెప్పితిని. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోను నుండి మరలా తేబడునని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు. వారి మాటలకు చెవి యొగ్గకుడి, వారి మాట వినకుడి. బబులోను రాజునకు దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. ఈ పట్టణము పాడైపోనేలా. వారు ప్రవక్తలైన ఎడల యెహోవా వాక్కు వారికి తోడై ఉండిన ఎడల యెహోవా మందిరములోను, యూదారాజు మందిరములోను, యెరూషలేములోను శేషించియుండు ఉపకరణములు బబులోనునకు కొనిపోబడకుండునట్లు వారు సైన్యములకధిపతియగు యెహోవాను బతిమాలుకొనుట మేలు. బబులోను రాజైన నెబుకద్రెజరు యెరూషలేములో నుండి యెహోయాకీము కుమారుడైన యెకొన్యాను యూదా యెరూషలేముల ప్రధానులనందరినీ బబులోనునకు చెరగా తీసుకొని పోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చియు, సముద్రమును గూర్చియు, గడమంచెలను గూర్చియు, ఈ పట్టణములో మిగిలిన ఉపకరణములను గూర్చియు సైన్యములకు అధిపతియగు
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా మందిరములోను యూదారాజు నగరులోను యెరూషలేములో శేషించిన ఉపకరణములను గూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా ఈలాగుననే సెలవిచ్చుచున్నాడు. అవి బబులోనునకు తేబడును. నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరలా నుంచు కాలము వరకు అవి అక్కడ నుండవలెను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మీయా గ్రంథము 28వ అధ్యాయము. యూదారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్యా యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఈలాగనెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను బబులోను రాజు కాడిని విరిచియున్నాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ స్థలములో నుండి బబులోనునకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించెదను. బబులోను రాజు కాడిని విరుగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదారాజునైన యెకొన్యాను బబులోనునకు చెరగొనిపోయిన యూదులనందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా యాజకుల ఎదుటను యెహోవా మందిరములో నిలుచుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను. అలాగున జరుగునుగాక, యెహోవా అలాగుననే చేయునుగాక. యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ చెరగొనిపోబడిన వారినందరినీ యెహోవా బబులోనులో నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక. అయినను నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవులలోను చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము. నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్తయున్నాడే. అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతని పంపినని ఒప్పుకొనదగునని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా, ప్రవక్త అయిన హనన్యా ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లనెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాని విరిచివేసెదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్లిపోయెను. ప్రవక్త అయిన హనన్యా ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీదనున్న కాడిని విరిచిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు పోయి హనన్యాతో ఇట్లనుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు కొయ్య కాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాసులు కావలెనని వారి మెడ మీద ఇనుప కాడి ఇంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు. భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించియున్నాను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను. హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు. ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువు అని చెప్పెను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్యా మృతి నొందెను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. రాజైన యెకొన్యా తల్లియగు రాణియు రాజపరివారమును యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్లిన తరువాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యూదారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్రెజరునందకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశా చేతను హిల్కీయా కుమారుడైన గెమర్యా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికిని
యాజకులకును ప్రవక్తలకును యెరూషలేము నుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులకందరికిని పంపించిన మాటలు ఇవే. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర తీసుకొని పోబడిన వారికందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండ్లిండ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీయూ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కనువారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలో నుండియు ఆ స్థలములన్నిటిలో నుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపితినో అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును. బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించియున్నాడని మీరు చెప్పుకొంటిరే. సరే, దావీదు సింహాసనమందు కూర్చునియున్న రాజును గూర్చియు మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణములో నివసించు ప్రజలను గూర్చియు మీ సహోదరులను గూర్చియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారి మీదికి ఖడ్గమును క్షేమమును తెగులును పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యము కాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయునట్లు నేను వారిని అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లని వారై నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి. గనుక నేను ఖడ్గము చేతను క్షేమము చేతను తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటూ అటూ చెదరగొట్టుదును. నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను విస్మయ కారణముగాను అపహాస్యాస్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను యెరూషలేములో నుండి బబులోనునకు చెరగొనిపోయిన వారలారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కోలాయా కుమారుడైన ఆహాబును గూర్చియు మైసేయా కుమారుడైన సిద్కియాను గూర్చియు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి. వారు ఇశ్రాయేలీయులలో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికాజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచూ వచ్చిరి. నేనే ఈ సంగతిని తెలుసుకొనిన వాడనై సాక్షిగానున్నాను. కాగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికి వారిని అప్పగించుచున్నాను. మీరు చూచుచుండగా అతడు వారిని హతము చేయును. చెరపట్టబడి బబులోనులోనున్న యూదావారందరూ
బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలెను ఆహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేర్లను శాపవచనముగా వాడుకొందురు. ఇదే యెహోవా వాక్కు. నెహెలామీయుడైన షమయాకు నీవీ మాట తెలియజేయుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వెర్రివారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకుని వారిని నీవు సంకెళ్ల చేత బంధించి బొండలో వేయించినట్లుగా యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించినని యెరూషలేములోనున్న ప్రజలకందరికిని యాజకుడగు మయసేయ కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రికలను పంపితివే. అనాతోతీయుడైన యిర్మీయాను నీవేళ గద్దింపకపోతివి. అతడు తన్ను తాను మీకు ప్రవక్తనుగా చేసుకొనెను గదా. అదియుగాక దీర్ఘకాలము మీరు కాపురముందురు. నివసించుటకై ఇండ్లు కట్టించుకొనుడి, ఫలములు తినుటకై తోటలు నాటుడి అని బబులోనులోనున్న మాకు అతడు వర్తమానము పంపియున్నాడు. అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్త అయిన యిర్మీయా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను. అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. చెరలోనున్న వారికందరికీ నీవు పంపవలసిన వర్తమానమేమనగా, యెహోవా నెహెలామీయుడైన షమయాను గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను అతని పంపకపోయినను షమయా మీకు ప్రవచింపుచు అబద్ధపు మాటలను నమ్మునట్లు చేసిన గనుక యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నెహెలామీయుడైన షమయా యెహోవా మీద తిరుగుబాటు చేయుదమని చాటించిన గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను. ఈ జనులలో కాపురముండు వాడొకడును అతనికి మిగిలియుండడు. నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనున్నట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో వ్రాసి ఇంచుకొనుము. యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదావారిని గూర్చియు సెలవిచ్చిన మాటలివి. యెహోవా ఇట్లనెను, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేక వేయగా వినుచున్నాము. మీరు విచారించి తెలుసుకొనుడి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా. ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి? అయ్యో, ఎంత భయంకరమైన దినము! అటి దినము మరియొకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడవైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము. నేను దూరమున నుండు నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును. యెహోవా వాక్కు ఇదే. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరచియున్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడనూ లేడు. నీ గాయములకు
చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరచియున్నారు. వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను. నిన్ను మృంగువారందరూ మృంగివేయబడుదురు. నిన్ను బాధించువారందరూ ఎవడనూ తప్పకుండా చెరలోనికి పోవుదురు. నిన్ను దోచుకునివారు దోపుడు సొమ్మగుదురు. నిన్ను అపహరించు వారినందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించెదను. వారు ఎవరినూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమపడువారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసెదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసెదను. వారి కుమారులు మునుపటి వలె నుందురు. వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును. వారిని బాధపరచు వారినందరినీ శిక్షించెదను. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును. వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకునివాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వారిని చేరదీసెదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలై యుందురు, నేను మీకు దేవుడనై యుందును. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది. అది గిరగిరా తిరుగు సుడిగాలి. అది దుష్టుల మీద పెళ్ళున దిగును. తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్యదినములలో మీరీ సంగతిని గ్రహింతురు. కీర్తనల గ్రంథం 150వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి. హృదయ మండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయున్నది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్యపెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును
హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికిని నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను. అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపర్చునట్లు నేను కనికరింపబడి తిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. వారిలో హుమెనయును అలెగ్జంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలములయందు ఇయ్యబడును. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను అపోస్తలుడనుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడి తిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు కలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును.